మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఇక గురుగారు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబో? విద్యార్థుల విషయంగా తీసుకుంటే కొంతవరకు ఒక 75% బాగుంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే గురువు మూడ్లో ఉన్నాడు కాబట్టి. ఇక నిరుద్యోగుల విషయంగా తీసుకుంటే వీళ్ళు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది. అయితే ఈ దశమాధిపతి మీదకి కుజుడు వస్తున్నాడు. ఎట్లా 2వ తేదీ నుంచి 12లో ఉండే శని మీదకి కుజుడు కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఉద్యోగంలో అధిక శ్రమ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త ఎక్కువ ఖర్చులు కూడా ఇస్తాడు అక్కడ ఉద్యోగులకు ఖర్చులు, ఎందుకంటే శనికి కుజుడికి కనెక్టివిటీ ఉండడం వల్ల. సో ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి. స్థానచలనం ఏమన్నా కలిసి వస్తుందంటారు గురుగారు వీళ్ళకి? అయితే మంచిదండి స్థానచలనం. ఎందుకంటే ఇక్కడ మనకు 4లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఎప్పుడైనా సరే 4లో కేతు ఉన్న వాళ్ళు జన్మజాతకమైనా లేకపోతే గోచారంలో అయినా మారడం మంచిది. 4లో కేతు ఉన్న వాళ్ళు ఒకే దగ్గర ఉంటే కూడా వాళ్ళకి కలిసి రాదు. మీరు గమనించండి, ఎనీ జాట్ 4లో కేతు ఉన్నప్పుడు వాళ్ళ పేర్ల మీద ప్రాపర్టీస్ తీసుకోకూడదని చెప్తాం. అయితే 4లో కేతు ఉంటే 4వ అధిపతి కూడా పాడైతే ఇంకా ఖచ్చితంగా, లేదంటే ఆ ఇంట్లో గణపతి ఆరాధన చేస్తే కూడా ఇబ్బంది ఉండదు ఆ ఇంటికి. ఓకే, ఇంకోటి ఏంటంటే 4 కేతు ఉన్న వాళ్ళ ఇల్లు మీరు కనుక గమనిస్తే కొంచెం ఎక్కడో దగ్గర ఒక చిన్న సందులా ఏర్పడి ఉంటుంది ఇంట్లో, ఎక్కడో కట్టడంలో. అంటే ఆ కర్వ్ రావాలి ఖచ్చితంగా, అది కంపల్సరీ ఉంటుంది. కేతు ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇల్లు. స్త్రీల విషయంలో ఏమన్నా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? ఏమన్నా కాంట్రవర్సీలు ఎరికిన అవకాశాలు కనిపిస్తుంది? స్త్రీల విషయంలో పెద్దగా ఏం కనిపించట్లేదండి. కాకపోతే వివాహ జీవితం విషయంలో మనకి 19వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు ఏకాదశంలో ఉంటున్నాడుగా. ఏకాదశ శుక్రుడు ఎప్పుడు మంచివాడు కాదు. ఏ ప్లానెట్ అయినా మీకు ఏకాదశంలో యోగిస్తే శుక్రుడు యోగించడు. ఎందుకు యోగించడు అంటే 12వ భావానికి వ్యయభావం అది. ఇప్పుడు శుక్రుడు అంటే సెక్స్కి కారకుడు అండి, సుఖానికి కారకుడు, నిద్రకు కారకుడు. నిద్ర అనేది పడుకొని నిద్రపోతాం. సెక్స్ అనేటువంటి సెక్సువల్ ఇది వేరే ఉంటుంది, అంతేగాని 11వ భావం కాదు సెక్సువల్ ఇది. అంటే దాని కారకత్వాన్ని అది కోల్పోవడం 11లోకి వెళ్ళడం అంటే. అందుకని ఈ శుక్రుడు 11లో ఉన్నంత కాలము వివాహ జీవితం విషయంలో కొంత ఇబ్బంది ఇస్తాడు. కానీ 19వ తేదీ నుంచి ఎప్పుడైతే 12లోకి వస్తాడో అక్కడి నుంచి గతంలో ఏర్పడినవి ఇంకా క్లియర్ చేస్తాడు చెప్పాలంటే. ఇక స్త్రీలంటే సప్తమాధిపతి బాధపడే రాశిలో కూర్చున్నాడు. కొంచెం జీవిత భాగస్వామితో కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇవన్నీ మీకు వీళ్ళకి తగ్గాలి అంటే రాశిలో ఉండే గురువు యొక్క ప్రభావం తగ్గించుకోవాలి. కాబట్టి గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవులకి క్యారెట్స్, బెల్లము, గోధుమ రవ్వ అండ్ అలాగే గ్రాసము, ఇంకా వీలైతే మన అరటికాయలు, పండు కంటే కూడా అరటికాయలు తినిపిస్తే చాలా మంచిది. శత్రువుల పరిస్థితి ఏంటంటారు? అసలు వీళ్ళకి ప్రస్తుతం గ్రహస్థితిలో ఎవరు వీళ్ళు అసలైన శత్రువు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంధువర్గంలో వాళ్ళు కొంత శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరికో వాడు ఏదో బాగుపడతాడని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, వెళ్ళి వాడికి ఏదో సాయం ఉంటుంది, మనకు రూపాయి వస్తాయి. అలాంటి వాళ్ళు శత్రువులు అవుతారు ఇప్పుడు ఉండే కండిషన్లో. ఎందుకంటే 6వ 12లో ఉన్నాడు, బుధరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా శత్రువులు. అలాగే కొంతమంది అన్నదమ్ములు వరుస వారితో దాయాదులు వీళ్ళు శత్రువులు అవుతూ ఉంటారు, అది కొద్దిగా చూసుకోవాలి. కుటుంబ వాతావరణంలో ఏమన్నా మాట అనుకుని వైరం ఏర్పడటం ఇలా కొంచెం కుటుంబంతో దూరంగా ఉండే యోగం కూడా ఉంది. ఎందుకంటే 4లో కేతు, 2లో కేతు ఉన్నాడుగా కుటుంబ స్థానంలో. కేతు అంటే ఏంటి? సెపరేటివ్ ప్లానెట్. సో ఈ సెపరేషన్ ప్లానెట్ ఎప్పుడైతే అక్కడ ఉందో మనిషిని దూరం చేస్తూ ఉంటుంది కుటుంబంతో. అట్లా అందులో ముఖ్యంగా తండ్రితో ఏదైనా చిన్న వివాదాలు రావడం, అదే బంగారం మూలంగా, విలువైన వస్తువుల మూలంగా వివాదాలు వచ్చి దూరం అవ్వడం కూడా జరుగుతుంది. ఇక బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారా వీళ్ళు ప్రస్తుత కాలంలో? చాలా మంచి ప్రశ్న వేశారంటే, బిజినెస్ సైన్లో మనం బిజినెస్ దేని చేస్తాం? లాభం. కొన్నవాడికి లాభం కలగాలి, మనకి లాభం కలగాలనే భావంతో చేస్తాం. ఎందుకంటే కొన్నవాడికి ఎందుకు లాభం కలగాలనుకుంటామంటే, నా దగ్గర మంచి ప్రోడక్ట్ కొన్నాడని వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మళ్ళీ ఇంకోసారి కొంటాడు. లేదా వీరి దగ్గర అంతా నకిలీ మళ్ళరా ఇంకోసారి కొనకూడదు అనుకుంటాడు. అందుకని ఎప్పుడు కూడా బిజినెస్ మ్యాన్ అవతల వాడికి బాగుండాలని కోరుకుంటేనే మనకు బాగుంటుంది ఆటోమేటిక్గా. సో గురువు లాభంలో ఉన్నాడండి. గురువు లాభంలో ఉన్నప్పుడు లాభాలు ఇస్తాడు, కానీ ఆ లాభాల మూలంగానే కొంత ఘర్షణ కూడా ఇస్తాడు. ఎందుకంటే గురు రాశులు పాడయ్యాయిగా.
కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ జరుగుతాయి. బిజినెస్ పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి దీంట్లో కాకుండా ఇంకొంచెం ఎక్స్పాన్షన్గా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగస్తులకి స్థాన చలనాలు కావచ్చు, వాళ్ళు అనుకున్న శాలరీ హైక్స్ కావచ్చు, ఏమైనా ఉంటాయి అంటారా? 19వ తేదీ లోపల వీళ్ళకి స్థానచలనం ఉంది. ఎందుకంటే దశమాధిపతి 9లో ఉన్నాడు ఒకటి. అలాగే 19 దాటిన తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి వీరికి చెప్పాలంటే. 19 దాటిన తర్వాత వీరికి వీరి జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడం. అందులో AI, సాఫ్ట్వేర్ రిలేటెడ్, కెమికల్స్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్, విదేశాల్లో ఇక్కడుంటూ విదేశీ కంపెనీలో జాబులు చేయడము, లేదా నైట్ టైం జాబ్స్ ఉంటాయి కొన్ని అటువంటివి. అంటే అక్కడ వాళ్ళకి తెల్లారుతుంటుంది, ఇక్కడ మనకి రాత్రి అవుతూ ఉంటుంది. అక్కడ రాత్రి ఇక్కడ తెల్లారు. అప్పుడు ఏంటంటే అటువంటి విదేశీ సంబంధించినవి ఇక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసేవి ఇటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక గురుగారు, కొంతమంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇంకెన్నాళ్ళే జాబులు చేస్తాంలే, చిన్నగా మనం కూడా ఏదో స్టార్ట్ చేద్దాం, డెవలప్ అవుదాం అనే భావన వచ్చి రిస్క్ అన్నా పర్లేదు లోన్లు తీసుకుని పెట్టుబడులు ఈ టైంలో పెట్టవచ్చు అంటారు? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క విషయం, అంటే ఒక్కొక్క కర్మ వాళ్ళ జీవితాన్ని టర్న్ చేస్తుందండి. అందులో పర్టికులర్గా కన్యా లగ్నం వాళ్ళకి నువ్వు కోటీశ్వరుడు అవుతావన్నా లేకపోతే మొత్తం అమ్మేసుకుని రోడ్డు మీదకి వస్తావన్నా బిజినెస్. మన కర్మ ఫలితాన్ని బట్టి కూడా బిజినెస్లు పెడితే అయ్యో భలేవారే. మనకి పర్టికులర్గా కన్యా లగ్నం వాళ్ళకి వాడు కోటీశ్వరుడు అయ్యాడన్నా బిజినెస్ వల్లే, వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారన్నా బిజినెస్ వల్లే. గుర్తుపెట్టుకోండి, ఇది కన్యా లగ్నానికి స్పెసిఫిక్గా. లేదంటే వేరే లగ్నాలకు ఏమిటి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో బుధుడు అండ్ ఇది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇందాక నేను చెప్పాను పార్ట్నర్షిప్స్ వల్ల అని. సో నన్ను అడిగితే ది బెస్ట్ ఏంటంటే ఈ నెల మీరు బిజినెస్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకు అంటే ఒకటి, బుధుడు 6లో ఉన్నాడు. 6లో బుధుడు బిజినెస్ పనికిరాడు, అప్పులు చేయిస్తాడు అనవసరంగా. కొన్ని సప్తమంలోకి వెళ్ళాడు కదంటే అక్కడ నీచ పొంది మళ్ళీ పాపగ్రహాల మధ్యన ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంటుంది, అరే మనకు తెలియదు కదా, మన ఫ్రెండ్ వాడు బిజినెస్ చేస్తున్నాడు కదా, పార్ట్నర్షిప్లో మనం డబ్బులు పెట్టేద్దాం, మనకు తెలియదు కాబట్టి వాడికి తెలుసు కాబట్టి మనకు నడిచిపోద్దులే అనుకుంటాం. కానీ అదే కొంప ముంచుతుంది. కాబట్టి ఈ నెల వెళ్ళకపోవడమే మంచిది అని చెప్తాను నేనైతే, నా సజెషన్ అయితే. ఇక బిజినెస్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు గురువు? బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఎందుకంటే లాభస్థానంలో కేతు మంచివాడే. అలాగే లాభాధిపతి ఎప్పుడైతే సప్తమంలోకి 14వ తేదీ నుంచి వస్తున్నాడో ఎగ్జాల్ట్ అవుతున్నాడు, ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. సో లాభాధిపతి వెళ్తున్నందుకు కొంత బిజినెస్ పరంగా కొన్ని మార్పులు అండ్ అలాగే పార్ట్నర్స్ మూలంగా కొంత సపోర్ట్ లభించడము ఇటువంటివి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఉండే జీవిత భాగస్వామి కూడా ఎందుకు నేను కూడా వస్తాను, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అనేటువంటిది మనం చూస్తాను చెప్పాలంటే. అలాంటి ఇది మనకు కనబడుతుంది అక్కడ చెప్పాలంటే. ఇంకా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది గురుగారు? స్థాన చలనాలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, వాళ్ళు ఆశించిన రీతిలో ఉంటాయి, లేదంటే ఉద్యోగ నష్టం ఏదన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారు? ఉద్యోగస్తులకి నష్టం కాదు కానీ మార్పులు ఉంటాయండి కొంచెం. ఎందుకంటే ఎంతైనా దశమాధిపతి చంద్రుడు కదా, చంద్రుడు ఉంటూ చంద్ర స్థానం నుంచి 1000 స్థానంలో గురువు ఉన్నాడు. గురువు సింగిల్గా ఉన్నాడు అనుకుంటాం కానీ 2-3 గ్రహాల ఎనర్జీస్తో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మార్పు చెందే సమయం ఎక్కువగా నడుస్తుంది, మారుతారు కూడా చెప్పాలంటే. కొంతమంది ఉద్యోగంలోనే కొంత మార్కెటింగ్ రంగాల్లోకి వెళ్ళడము ఇటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, ఎందుకంటే 6లో అధిక గ్రహాలన్నందుకు వస్తాయి. కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అంతేగాని మరొకటేం కాదు. అది కొంచెం చూసుకోవాలి. ఓకే, ఇక వీళ్ళకి బిజినెస్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే 19 తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ శుక్రుడు 12వ అధిపతి, ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు. ఆయన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి వెళ్తాడో అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. పార్ట్నర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, భార్య సపోర్టు, భర్త సపోర్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా కొంత గందరగోళ పరిస్థితి అయితే పంచమంలో అన్ని గ్రహాలు ఉన్నందుకు ఉంటుంది. ఇక వీళ్ళకి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది గురుగారు? ప్రమోషన్స్ పరంగా, ట్రాన్స్ఫర్ల పరంగా ఏ విధంగా? 14వ తేదీ నుంచి కొంత ప్రమోషనల్స్ పరంగా బాగున్నాయండి చెప్పాలంటే. వీరికి బాగుంది, వీరి జీవిత భాగస్వామికి కూడా బాగుంది. అయితే నేను మీకు ఇందాక దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి అంత బాగున్నా మారిపోవాలనిపించడం, ఇది నా వల్ల కాదులే అనిపించడం, ఇంకో దగ్గరకు షిఫ్ట్ అయిపోవడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఎప్పుడైనా సరే
ఉద్యోగం మనకు కొత్త అవకాశం వచ్చి మారడం ఇస్ డిఫరెంట్. ఏ అవకాశాలు లేకపోయినా మనం మారిపోవాలి అదేంటో అది చేసేసేదాకా వీళ్ళకి నిద్రపట్టదు అన్నట్టుగా ఉంటుంటుంది చూసారా. అలాంటప్పుడు మనకి ఇంకొక ఉద్యోగ అవకాశం లేదు, బయట మార్కెట్ బాగాలేదు, ఎందుకో నాకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్తే గణపతి ఆనందానికి కారకుడు అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, మనలో ఫ్రస్ట్రేషన్ పోయి పీస్ఫుల్ ప్రశాంతంగా ఉండాలనే దీనిలో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాం. అందుకే మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, నువ్వు బాగా ఆనందంగా ఉన్నప్పుడు, బాగా కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకు అని. అది కారణం. ఇక గురుగారు, వ్యాపారాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్స్ విషయం కనుక తీసుకుంటేనండి, మనం లాభాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. సో పంచమ స్థానంలో ఉండే శుక్రుడు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, ఎందుకంటే మీకు ధనస్సు లగ్నం నుంచి 12వ అధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో శత్రువు అయినటువంటి శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ నిర్ణయాలు అవి ఏవైనా 14వ తేదీ నుంచి బాగుంటాయి. పంచమ స్థానంలోకి రవి వెళ్తున్నందుకు, అంటే ఆలోచన స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండే రవి. కాకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ పెట్టుకోవడం మంచిది, కానీ ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇప్పుడుండే కండిషన్లో ధనస్సు రాశి వారికి పనికిరాదు. వీళ్ళకి ప్రమోషన్స్ పరంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? శాలరీ హైక్స్ కావాలని కోరుకుంటుంటారు. అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ప్రమోషన్స్ పరంగా కాస్త 14వ తేదీ తర్వాత ఉంటుందండి చెప్పాలంటే. ఎందుకంటే దశమ స్థానాన్ని, లాభస్థానాన్ని, రవిని వీటిని తీసుకొని చేస్తాం కాబట్టి 11వ తేదీ తర్వాత నుంచి స్లోగా ప్రమోషన్స్ వైపు వెళ్తూ ఉంటుంది. అది కాకుండా రవి కూడా మనకి 14వ తేదీకి ఉచ్చస్థానంలోకి వెళ్తాడు కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. అయితే ఎంతైనా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి వృత్తికారకుడైనటువంటి బుధుడు 11వ తేదీ వరకు 3వ స్థానంలో ఉంటారు. అంటే ఏదైనా మార్పులు కూడా 11వ తేదీ లోపల చూపిస్తున్నాయి, వీళ్ళు ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వడం. అది దాని తర్వాత ఎప్పుడైతే 4వ స్థానంలో ఉండే శని, కుజ, రవి ఈ గ్రహాలతో కనెక్ట్ అవుతాడో కొంత ఘర్షణ యోగము ప్లస్ ప్రమోషన్ యోగం రెండూ ఇస్తాడు అక్కడ. ఇక ముఖ్యంగా కెరీర్ వృత్తిపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? బ్రేక్ త్రూ ఏమన్నా ఉంటుందంటారా? ప్రమోషన్స్ పరంగా కావచ్చు, స్థాన చలనాల పరంగా కావచ్చు. ఖచ్చితంగా 19వ తేదీ వరకు వృత్తిపరమైనటువంటి స్థాన చలనాలు ఉన్నాయి. ఎందుకంటే దశమం ఆల్రెడీ చరరాశి వీళ్ళది. ఆ దశమాధిపతి చరరాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి 2 చరాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఖచ్చితంగా మార్పునిస్తుంది. అయితే ఆ మార్పు సంబంధించిన విషయంలో 5, 6, 7 తేదీలు, 13, 14 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ యొక్క రాశివారు. అది గురుగారు, ఇక ఉద్యోగస్తుల సంగతి చూద్దాము. వీళ్ళు ఆశించిన ఫలితాలు ఉంటాయంటారా? పనిలో ఏదన్నా ఒత్తిడి ఉంటుందంటారా? ఉద్యోగస్తుల విషయం కనుక చూసుకుంటే దశమాధిపతి కుజుడు 2వ స్థానంలో పాపగ్రహాలతో సంబంధం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి అయితే ఉంటుంది, మార్పు ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగంలో మార్పు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అండ్ అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు ప్లస్ ఉద్యోగ కొత్త అవకాశాలు రావడము ఇవైతే బలంగానే ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి ఎప్పుడైనా డ్యూయల్ సైన్లో ఉన్నప్పుడు 2 జాబులు చేయాలనిపించడం. అయితే ఈ ఉద్యోగ విషయంలో 5, 6, 7 తేదీలు, 13, 14 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక నిరుద్యోగులు ఎంతకాలం ఎదురు చూస్తే వాళ్ళకు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుందంటారు వాళ్ళు? ఇక్కడ ఇంతకాలం ఎదురు చూడాలని ఉండదండి. వాళ్ళ పర్సనల్ చార్ట్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మహాదశ, అంతర్దశలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉద్యోగం రావాలి అంటే మాత్రం లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే చాలా చాలా ఉత్తమం. ప్రాపర్టీస్ పరంగా కొనుగోలు చేయొచ్చు అంటారా? ఏదైనా స్థలాలు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇంకేదన్నా? ఇప్పుడున్న కండిషన్లో మాత్రం స్థలాలు తీసుకునేటప్పుడు ఉన్నదానికంటే కాస్త హైప్ కొంచెం పెద్దది తీసుకోవాలనే ఆలోచనలో వెళ్తూ ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక కర్మాగారాన్ని లేదా ఒక బిజినెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి దీంట్లో మాత్రం వీళ్ళు సఫలీకృతం అవుతారు. ఆ విషయంలోనే వీళ్ళకి కొంత పాజిటివ్గా ఉంది కూడా చెప్పాలంటే. వృత్తిపరంగా ఏమన్నా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటారా? వృత్తిపరమైనటువంటి మార్పులు అంటే ఒకటేనండి,
వీరికి వీరి జీవిత భాగస్వామికి కూడా మంచి యోగం అయితే ఉంటుంది వృత్తిపరంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు 5, 6, 7 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి, మరియు 13, 14 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళు అందిపించుకుంటారు. ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఈ నెల కలిసి వస్తుంది అంటారు బాగా ముఖ్యంగా? అంటే ఒకటండి, ఏ రంగాల్లో ఉన్నా కూడా దశమాధిపతి చతుర్థంలో ఉన్నందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే కాస్త ఏ రంగంలో ఉన్నా 11వ తేదీ తర్వాత మాత్రం వీరికి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో అధిక ఒత్తిడి పెరగనుంది. ఓకే. సో శత్రు భయం ఏమన్నా ఉంటుందంటారా? అలాగే ఏదన్నా శత్రువుల నుంచి హాని కావచ్చు, నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయా? మరి శత్రు వినాశనం జరగాలంటే వీళ్ళు ఏం చేయాలని? శత్రువుల నుంచి నష్టం ఏమీ లేదులేండి. ఇంకా చెప్పాలంటే శత్రువులకే నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే 6లో కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నప్పుడు కొంచెం వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ కాంబినేషన్ మూలంగా రెగ్యులర్ లైఫ్లో ఉండే ఆటంకాలు కొన్ని తగ్గుతాయి. గణపతిని ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే కూడా శత్రు బాధలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఎక్కువగా వీళ్ళకి మైనస్ నష్టపోతారంటే ఏం చెప్తారు ఈ నెల వేళలో? వీళ్ళు ఎక్కువగా అండి ఏలినాడ్స్ని ప్రభావం తగ్గినందుకు బద్ధకం ఎలాగో వదిలేస్తారు. మళ్ళా 40 రోజుల తర్వాత గ్రహాలు మారిపోతాయి కూడా మళ్ళీ బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది. వీలైనంత మట్టుకు ఎవరికైనా ఏలినాడ్స్ నడుస్తుంది అన్నప్పుడు ముందు పోస్ట్పోన్ చేయడం ఆపేయాలి ఏ పనులైనా సరే. ఇక్కడ చేసే మెయిన్ మిస్టేక్ ఇది. సరే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసరికి ఆ కస్టమర్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే డైలీ లైఫ్లో కొంచెం ఈ క్రిమికీటకాలు అంటారు, ఎందుకంటే డైలీ లైఫ్ కారక స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ దోమల వల్ల, పురుగుల వల్ల, వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మొత్తం క్లియర్గా చూసుకొని ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుంటే మంచిది చెప్పాలంటే. ఇక 12లో ఉండే గ్రహాలు కూడా ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమంత్రే నమః.